ఈరోజు నా డైలీ రొటీన్ భాగంగా చేపలు ఎలా శుభ్రం చేసుకుంటాను, ఎలా కటింగ్ చేసుకుంటాను, ఎలా వండుతాను అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కనుక కటింగ్ క్లీనింగ్ చూడాలనుకుంటే మాత్రం చివరి వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఇవి పెద్ద చేపలు అవటం వల్ల నాకు క్లీనింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. మా ఆయన హెల్ప్ చేశారండి. పక్కన ఉన్నవన్నీ కట్ చేసేసి పైన పులుసు కూడా తీసేసి ఇచ్చేసారు ఇలా క్లీన్గా. నేను పైన ఉన్నది అనేది నల్లగా ఉండే తోలు అనేది గీరుతున్నానండి ఆ నైఫ్ తోటి. అది గీరటం వల్ల ఏంటంటే తెల్లగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలానే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ పడతాయండి. ఇలా నేను ఫస్ట్గా మధ్యలో కట్ చేస్తున్నానండి. మధ్యలో కట్ చేయడం వల్ల ఏంటంటే వేస్ట్ అనేది మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని నేను మధ్యలో కట్ చేస్తున్నాను, పెద్ద చేప అవటం వల్ల. కట్ చేసిన తర్వాత చివర తోక కూడా కట్ చేశానండి. ఇక మెయిన్ వచ్చేసి తల దగ్గర కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. చూసి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది తల దగ్గర. లోపల వేస్ట్ అనేది తీసేయాలి, జాగ్రత్తగా తీయాలండి. లోపల చేదు కూడా ఉంటుంది, ఎక్కువ శాతం చేదు ఉంటుంది అనేసి చాలా జాగ్రత్తగా చేయాలి అంటున్నాను. లోపల చూడండి తలకి సంబంధించి కూడా అక్కడ కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు వచ్చేది కాదు, నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేర్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మాకు సముద్రం అనేది చాలా దగ్గరగా ఉంటుంది, 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. మాకు ఎక్కువగా చేపలు దొరుకుతూ ఉంటాయి. అందుకని ఇంకా తప్పలేదు, పెళ్ళైన తర్వాత ఇక్కడ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇలాగా నాకైతే నడుము మధ్యలో ఉన్న మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఇవి ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి. పొట్ట అనేది బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇవి చెరువు చేపలు అంటండి. చెరువు చేపలు అవటం వల్ల బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మధ్యలో చూడండి సన్న పీసెస్లా కట్ చేస్తున్నాను. వీటిని నేను ఫ్రై చేస్తాను. మెయిన్ వచ్చేసి చేదు అనేది చూసుకొని కట్ చేసుకోండి. చేదు తగిలితే మాత్రం చేపల కూర అనేది మాత్రం మొత్తం వేస్ట్ అయిపోతుందండి. మెయిన్ వచ్చేసి చేదు లేకుండా చూసుకోవాలండి. ఇలా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను 2 చేపల్ని ఇలా కట్ చేసుకున్నాను. అయితే దీనికి ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ అనేది తల దగ్గర ఎక్కువ ఉంటుందండి, అలాగే పొట్ట భాగంలో ఉంటుంది. ఈ రెండింటిని బాగా క్లీన్ చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట చేపల కూర అనేది, క్లీనింగ్ ప్రాసెస్ అనేది. దీనిలో ఎక్కువ శాతం వేస్టే వస్తుందండి. వేస్ట్ అనేది జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. నాకు 2 అవర్స్ అయితే పట్టిందండి క్లీనింగ్ మొత్తం 2 చేపలు. దీని పళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో, మనిషి పళ్ళ కన్నా కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఈ 2 అవర్స్లో నేను ఈ చేపలు చేయటం వల్ల నా చేతులు చూడండి ఎలా అయిపోయినాయో. ఇలా ఉంటుందండి చేపల కూర చేయటం వెనుకున్న కష్టాలు. మీరు కూడా ఇంట్లో చేపలు ఇలానే తయారు చేస్తారా, బయట కటింగ్ చేయించుకొస్తారా అనేది ఒకసారి కామెంట్ చేయండి. నాకు బయట చేయించుకొస్తారు, కాకపోతే ఏంటంటే అవి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను డబుల్ క్లీనింగ్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత క్లీన్ చేయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ శాతం ఇంటి దగ్గరే కట్ చేసుకోవడానికి ఇష్టపడతాను. చిన్న చేపలు అయితే మాత్రం ఇంకా ఈజీగా ఉంటాయి. ఈ పెద్దవి అవటం వల్ల మా హస్బెండ్ హెల్ప్ తోటి సైడ్లు అన్నీ కట్ చేసి పులుసు అంతా తీసేసి క్లీన్ చేసి ఇచ్చేయడం వల్ల నేను కట్ చేయడం అనేది ఈజీగా అయిపోయిందండి ప్రాసెస్ అనేది. చూడండి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత చేపల్ని సగం తీసి పక్కన పెట్టుకొని సగం ఇట్లా వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఉప్పు వేసుకొని వాడ్చుకోవాలండి. ఇలా వాడ్చుకోవటం వల్ల ఏంటంటే నీసు నీళ్ళు అనేవి లోపలి పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. అలా క్లీన్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడా. దీని క్లీనింగ్ ప్రాసెస్ అనేది దాదాపుగా 2 అవర్స్ అయితే గట్టిగా పడుతుందండి, ఎంత ఈజీగా అయినా కానీ. అలా అనేది క్లీన్ చేసుకున్న తర్వాత నేను కుకింగ్ అనేది చూపిస్తున్నాను. కుకింగ్ కూడా చూసేయండి ఎలా చేస్తాననేది. చింతపండు అనేది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. చింతపండు చూడండి, నేను 2 ఉల్లిపాయలు అంత చింతపండు తీసుకున్నాను. అదేంటంటే నేను హీట్ వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని హీట్ చేసుకున్నానండి. ఎందుకంటే తొందరగా పులుసు పిండుకోవడానికి వీలుగా ఉంటుంది, మెల్ట్ అవుతుంది అనమాట. అందుకని తీసుకున్నాను. చేపలకైనా చికెన్కైనా మటన్కైనా ఎక్కువ ఆయిల్ పడుతుందండి, ఆయిల్లోనే టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసుకున్నానండి. అలానే ఆనియన్స్ 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. నేను మొత్తం క్వాంటిటీ చేయట్లేదండి, సగమే చేస్తున్నాను. సగం ఫ్రై చేద్దామని పక్కకు పెట్టాను. చూడండి చేప ముక్కలు సరిపోయినని తీసుకున్నాను. నేను ఎక్కువ శాతం పులుసు ముక్కలు ఎక్కువగా మధ్యలో వేసుకోకుండా చివర తోకలు అలానే తల వేస్తాం వల్ల పులుసు బాగా పట్టిద్దండి. పులుసుకి చాలా ఎక్కువగా ఇష్టపడేది వేను. ఫ్రై అయితే మాత్రం
నడుము ముక్కల్ని ఫ్రై చేసుకోండి. పులుసుకు మాత్రం ఇలానే తీసుకోండి. అలానే పసుపు, ఉప్పు, కారం ఎంతగా తగినంత వేసుకోవాలన్నమాట మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. చూడండి దీనిలోకి ఇప్పుడు నేను పులుసుని గుత్తంగా యాడ్ చేస్తున్నాను. బాగా గుత్తంగా యాడ్ చేయాలంటే అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. కొంతమంది మ్యాంగోతో చేస్తారంట, మ్యాంగో సీజన్లో. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నేను ఇంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటంటే దీనిలో నేను లవంగాలు వేస్తానండి. లవంగాలు అలానే కొబ్బరి వేస్తాను, అందువల్ల టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి మా ఇంట్లో నేను చేపల పులుసు. మీరు ఎలా చేస్తారనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే నేను ఇక్కడికి వచ్చాక చాలా ఇష్టంగా తింటూ నేర్చుకున్నానండి. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటం అంతేనండి. ఈజీ చేపల పులుసు రెడీ.